నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరైన అల్లు అర్జున్. పలు అంశాలపై పోలీసులు విచారించే అవకాశం. పేర్ని నానిపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శల దాడి. రేషన్ బియ్యం కేసులో చట్టపరంగా చర్యలు ఉంటాయంటూ స్పష్టం. రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి నోటీసులు ఇచ్చామన్న కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్. మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్టు స్పష్టం. పుష్ప చిత్రంపై విరుచుకుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం. స్మగ్లర్ ను హీరోగా చిత్రీకరించడం సరికాదన్న మంత్రి సీతక్క. హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదం నేపథ్యంలో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం హాజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటన ఇటీవల వివాదాలకు దారితీసింది. విచారణలో భాగంగా అల్లు అర్జున్ తన ఇంటి నుండి లాయర్ సహా పలువురితో కలిసి స్టేషన్ కు బయలుదేరారు. వైసీపీ హయాంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించిన పేర్ని నాని అడ్రస్ లేకుండా పారిపోయారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా పారిపోయారని అన్నారు. ఇటీవల నానికి చెందిన గోడౌన్లో మాయమైన 5,000 బస్తాల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు. పేదల బియ్యాన్ని కాజేయాలని చూసిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదల బియ్యాన్ని బొక్కేసినటువంటి పేర్ని నాని గారు ఇవాళ సొంత గోడౌన్స్ లో జవాబు చెప్పాల్సినటువంటి పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా పారిపోయారు. నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చినా కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం వీళ్ళు చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్తో స్క్వాష్ పిటిషన్ అయిపిస్తారు. స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేయించారు? తప్పించుకుంటాక మీరు ఇవాళ అడగకుండానే తీసుకెళ్ళి డబ్బులు కట్టేశారు. అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేస్తే దొంగతనం దొరైపోతారా? ఇవాళ 5,000 బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క 2,480 క్వింటాల్స్ దాదాపుగా. అంటే దాదాపు 5,000 బస్తాలు ఒక బస్తా తీసుకెళ్లడమే సాధ్యం కాదు. 5,000 బస్తాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఇవాళ అన్ని విచారణ చేస్తున్నాం. ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో నేరుగా కాకినాడకే వెళ్ళింది అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. దాని మీద లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళిందనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతూ ఉంది. ఇవాళ మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి సిగ్గేస్తుంది నిజంగా పేర్ని నాని గారు. మీలాంటి బ్రతుకులు చూస్తూ ఉంటే ధైర్యంగా చెప్పాలా, ధైర్యంగా వ్యాపారం చేసుకోవడం తప్పలేదు. అసలు అది నిర్మాణమే ఒక అవినీతి సొమ్ముతో నిర్మాణం. ఎక్కడి నుంచి వచ్చిన అర్ధరాత్రి గెలిచినటువంటి సందర్భంలోనే మీకు సంవత్సరంలో ఈ డబ్బులు వచ్చేసినాయి. ఇవాళ ఆనాడు ఎంఆర్ఓగా ఉన్నటువంటి సునీల్ని, ఆనాడు మరి ఎంపీడీఓగా పనిచేసినటువంటి సూర్యనారాయణని అడ్డం పెట్టుకుని ఎన్ఆర్జీసీ ఫండ్స్ నిధులన్నీ కూడా మరి ఆ రోజున మట్టి మొత్తం కూడా తరలించుకుని నీ గోడౌన్స్ కింద పోసుకున్నావు. ఇవాళ వాళ్ళిద్దరిని కాపాడటానికి నువ్వు ప్రయత్నాలు చేసుకుంటున్నావు. ఎవ్వడు తప్పించుకోలేదు. స్ట్రీట్ ఫీల్డ్ దొంగ రోడ్ల మీద స్థలాలకు స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసావు. విచారణలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ పేరుతో దోచుకున్న దానికి మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మీద ఆ రోజున విచారణ చేయమని చెప్పి అవన్నీ కూడా బయటికి తీయడం జరుగుతుంది. ఇవాళ మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మీరు ఆనాడు వాడుకుని ఈరోజు బయటకు వస్తే తప్పించుకు తిరిగే కార్యక్రమాలు ఎక్కడికి కూడా తప్పించుకోరు. ఎక్కడున్నా ఈ భూమండలంలో కాదు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా తీసుకొచ్చి బోన్లో నిలబెడదామని కూడా తెలియజేస్తాం. విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా ముమ్మరం చేశామని, ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తొలి ప్రాధాన్యతతో కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించినటువంటిది కూడా చాలా స్పీడప్ చేశాం. గత 5 సంవత్సరాలు ముందున్నటువంటి ప్రభుత్వం రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్థానికంగా సుమారు 50 ఎకరాల ల్యాండ్ అది కూడా ఇవ్వలేకపోవడం వల్ల అంతరాయం కలిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా స్పీడ్తో ఆ భూమిని కూడా ఈరోజు కేటాయించి వేగవంతంగా పనులు మొదలుపెట్టడానికి కార్యాచరణ కూడా మొదలుపెట్టాం. అలాగే మరొక పక్కన భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ శరవేగంగా ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో 20% పనులు జరిగితే ఈ ఉన్నటువంటి 6 నెలల్లోనే ఈరోజు సగం కంటే ఎక్కువ పని ఈరోజు పూర్తి చేసుకునే దిశలో ఉన్నాం. జూన్ 26 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయాలని కంకణబద్దులై ఈరోజు కృషి చేయడం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమమే జరిగితే 3 జిల్లాలకి కూడా ఉమ్మడి 3 జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే సెంటర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పనిచేయబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ కోసం హైవేస్ని కూడా డెవలప్ చేయాలనేది మనం గతంలో కూడా మనం చర్చించుకున్నాం. దానికి సంబంధించి విశాఖపట్నం నగరం నుంచి ఏదైతే NH16 వెళ్తుందో అందులో ఒక 12 పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేశాం. 12 చోకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ చేయాలని గతంలో గడ్కరీ గారి తాలూకా సలహాలు సూచనలు కూడా తీసుకొని దానికి కూడా ప్రత్యేకంగా ఒక DPR చేసి ముందుకు వెళ్తున్నాం. ఇలా చాలా కాలం నుంచి మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయారిటీ బేసిస్ మీద ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ ప్రయారిటీ ప్రాంతానికి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ముందుకు నడిపించాలని ఆయన కూడా మాకందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరి తాలూకా సహకారంతో మరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కువ ఇండస్ట్రీ తీసుకొని రావాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేయాలి. ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి యువత ఎవరైతే ఈరోజు చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన విధంగా ఇండస్ట్రీని మనం ట్యాప్ చేయడానికి కూడా కార్యాచరణ మేము చేస్తున్నాం. మరి అంచెలంచెలుగా మీరు కూడా చూశారు, లోకేష్ అన్న గారి తాలూకా ప్రయత్నం వల్ల ఆయన చేసినటువంటి కృషి వల్ల TCS కూడా ఈరోజు IT సెక్టర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి సుమారు 10,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా అది చేస్తుంది. లూలు గ్రూప్ని ఒకప్పుడు తరిమేస్తే మళ్ళీ ఆ లూలు గ్రూప్ని కూడా ఈరోజు తీసుకొని వస్తున్నాం. ఇలా మంచి మంచి కంపెనీలు, బ్రాండ్ ఉండేటటువంటి కంపెనీలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అది అందరికీ కూడా శుభసూచకమైనటువంటి విషయం. అలాంటి బ్రాండ్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ప్రజలకి అలాగే ఇందులో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని ఒక పిలుపు కూడా ఇస్తున్నాం. ఇది ఎందుకనంటే కేవలం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము డబ్బా కొట్టుకునే విషయాలు కాదు ఇవన్నీ కూడా. మనం అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్రం బాగుండాలని, ఇందులో అందరం కూడా రాష్ట్రం మీద బ్రతుకుతున్నాం. రాష్ట్రం బాగుంటే దాని బెనిఫిట్ అందరూ కూడా పొందుతాం కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహకరించాలి, వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ ఇందులో పెట్టాలని ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ ఒంగోలులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. క్రీస్తు చూపిన ప్రేమానురాగాలు ప్రజల మనుగడ జీవనశైలిని మార్చాయని, ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ ఆయన్ను అనుకరిస్తున్నాయని, క్రీస్తును స్ఫూర్తిగా తీసుకుని ప్రేమ, దయ, శాంత గుణాలను అలవర్చుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు అందించే అన్ని కార్యక్రమాలను మరింత చేరువ చేసేందుకు ముందుంటామని పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలోనూ ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుక జరుగుతూ ఉన్నారు. చర్చిల నిర్మాణానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధుల మంజూరుకి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. నిన్ను క్రైస్తవులకి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఒక విశ్వాసం, ఒక నమ్మకం, దేవుని వాక్యంతో పాటు ప్రజల యొక్క శాంతి కోసం సౌమాధ్యం కరుణామయుడిగా శిలువ మోయటం, అదేవిధంగా ఆ శిలువకే బందీ అవటం, రక్తం చిందించటం, ఇవన్నీ కూడా సహనం, సౌభ్రాత్యం, ఆచరణీయమైనటువంటి బోధనలతో క్రైస్తవ మతాన్ని ఇస్తున్న ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసం సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి భూమిలో అంతర్గతం జరుగుతున్న సంఘటనలు. మనం
అధికారులతోటి అదేవిధంగా సంప్రదించిన తర్వాత ఇవి ఇంతకు ముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే రెక్టర్ స్కేల్ మీద కూడా నమోదు కాలేదంటున్నారు. ఏది ఏమైనట్టుగా దీని మీద పరిశీలన చేపిస్తామని చెప్పేసి ఇంకా తెలియజేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి తెలియజేస్తారు. మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో ఈరోజు రేపు కూడా హైటీ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది. క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ కేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ పీస్, ఫెస్టివల్ ఆఫ్ లవ్, ఫెస్టివల్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్. ఈ సందర్భంగా మీరు అందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు ముందున మాట్లాడిన వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నాము, జీసస్ క్రీస్తు ఒక గొప్పతనం గురించి, వారు మన ప్రపంచానికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ని గురించి చాలా చక్కగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మనం జీసస్ క్రీస్తుని ఎంతో వారు చెప్పిన ఎన్నో ప్రిన్సిపల్స్ ని మనము చదువుతున్నాము. మన లైఫ్ లో కూడా దాంట్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంట్లో ఒకటి సెల్ఫ్లెస్నెస్. సో ఎప్పుడు కూడా మనము నేను నా కుటుంబం ఈ చిన్న సర్కిల్ నుంచి బయటికి వచ్చి మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం, దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనలాగానే భావించి మనకు ఎంత మంచి జరగాలి అని మనం కోరుకుంటున్నాము, ట్రై చేస్తున్నాము. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత మంచి జరగాలని మనం కోరుకుంటున్నాము, ట్రై చేస్తున్నాము. సేమ్ థింగ్, సేమ్ ఇంటెన్షన్ వీ షుడ్ బి హ్యావింగ్ ఫర్ అవర్ ఫెల్లో హ్యూమన్ బీయింగ్స్. మనం ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించ మొదలు పెడతామంటే దిస్ ఎంటైర్ వరల్డ్ వుడ్ బి అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం కేసు వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి పేర్ని నానికి మరోసారి నోటీసులు ఇస్తామని తెలియజేశారు. ఇప్పటికే ఒకసారి నోటీసులు ఇచ్చామని, ఆ నోటీసులు ఆయన చూడలేదేమో మళ్లీ ఇస్తామని తెలిపారు. రేషన్ బియ్యం మిస్సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దీనిపై లోతైన విచారణ జరుగుతుందని అన్నారు. రికార్డులతో పాటు సిపియు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు. ఎవరికీ కేసు విచారణపై అపోహలు అవసరం లేదని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. ఈ యొక్క సివిల్ సప్లైస్ బఫర్ గోడౌన్లో జరిగినటువంటి అవకతవకలు అట్లాగే షార్టేజ్ విషయంలో మనం ఆల్రెడీ ఒక బందరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో పోలీసులు తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ బియ్యం షార్టేజ్ ఎలా వచ్చింది, అవి ఎక్కడికి వెళ్ళినాయి అనే దాని మీద కూడా విచారణ చేస్తూ ఉన్నాము. అట్లాగే దానికి సంబంధించినటువంటి రికార్డ్స్, అట్లాగే అక్కడ ఉపయోగించినటువంటి సిపియు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది. అట్లాగే దీంట్లో ప్రాథమికంగా ఒక ఇద్దరు దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరు పాయింట్స్పేటరీ పేరు కూడా మూవ్ చేశారు. రెండవ వ్యక్తి వచ్చేసి మానస తేజ. సో ఈ త్వరితగతిన దీనికి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో పోలీసులు చాలా క్విక్గా, చాలా ఇచ్చిన మాకు కంప్లైంట్ రాగానే చాలా స్విఫ్ట్గా మేము దీంట్లో 3 పార్టీస్ని కూడా ఫామ్ చేసి ముద్దాయిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తరోగా, సైంటిఫిక్గా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎవరికి ఏ రకమైనటువంటి అపోహ అవసరం లేదు. సో ఇది చాలా ఇన్డెప్త్ అప్రోచ్ చేసి అందరినీ కూడా యాజ్ పర్ లా మేము ఈ యొక్క కేసుని ఫైనల్ చేస్తాం. వాళ్ళు ఆ టైంలో లేరు, ఒకవేళ చూడలేదేమో ఒకసారి వాళ్ళకు మారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి గురించి ద్వారా తీసుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.